శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్ లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ ని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ ని షార్ట్ గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే గానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొకసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూన్ 20 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి మధ్యాహ్నం 3:53 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. మఖా నక్షత్రం ఉదయం 9:29 వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. శనివారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే పద్మయోగం ఉంటుంది. ఈ పద్మయోగం ఐశ్వర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 9:29 పని మీద బయటికి వెళితే, మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. అయితే ఉదయం 9:29 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. శనివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఇది మాత్రం కష్ట నష్టాలు కలిగిస్తుంది. అంటే ఉదయం 9:29 లోపు పని మీద బయటికి వెళితే ధనపరంగా విశేషంగా అదృష్టం. ఉదయం 9:29 తర్వాత బయటికి వెళితే మాత్రం పనుల్లో కష్టాలు నష్టాలు. ఇలా యోగం ఉంది. అయితే ఆ నష్టాలు రాకుండా కష్టాలు రాకుండా ఉండాలంటే ఉదయం 9:29 తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్కలో కొద్దిగా ఆవు నెయ్యి ఉంచి, అంటే అల్లం ముక్క ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులతో వెళ్ళండి. అప్పుడు లంబయోగం ఉన్న కష్ట నష్టాలు ఉండవు. ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు కొద్దిగా ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఈ రోజు బలం ఉంది. అలాగే సినిమా టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఈ రోజు అవకాశాలు తొందరగా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు 12 రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉదయం 9:29 వరకు ఉంది. మఖా నక్షత్రం ఉన్న సమయంలో మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. చెవులు గుట్టించడం లాంటి పనులు చేసుకోవచ్చు. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు, అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకు మఖా నక్షత్రం మంచిది. అదేవిధంగా సంగీత సాహిత్య విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా మఖా చాలా మంచి నక్షత్రం. అలాగే మోటార్ వాహనాలు కొనటానికి అమ్మటానికి కూడా మఖా నక్షత్రం మంచిది. శనివారం అయినా కూడా వెహికల్స్ కొనటానికి అమ్మటానికి మఖా నక్షత్ర బలం ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అలాగే ఉదయం 9:29 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 9:29 తర్వాత పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర తంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి బలం చాలా అద్భుతంగా ఉంది.
అలాగే వ్యవసాయదారుల పైర్లకు పురుగు మందులు వేయటానికి కూడా ఉదయం 9:29 తర్వాత బలం బాగుంది. అన్నప్రాసన కార్యక్రమానికి బలం బాగుంది. అలాగే మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి కూడా పుబ్బ చాలా మంచి నక్షత్రము. అదే విధంగా ఎవరైనా సరే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బ మంచి నక్షత్రం. కొంతమంది భూగర్భ నిధుల గురించి, భూమి లోపల నిధులు ఉన్నాయో లేవో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు విజయవంతం కావటానికి కూడా ఉదయం 9:29 తర్వాత పుబ్బా నక్షత్ర బలం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా మానసికంగా సంతోషం ఏర్పడే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ధనహాని మాత్రం ఉంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని బాధలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తిపరంగా సామాన్యమైన లాభాలు ఉన్నాయి. అంటే అద్భుతమైన లాభం లేకపోయినా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ధనపరంగా కొంత లాభం పొందడానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధన లాభం ఉంది. ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే మానసికంగా కొంత శ్రమ ఒత్తిడి ఏర్పడే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సుఖము శాంతి సౌఖ్యము లభించే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు తలపెట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవహార విజయము కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగ పరంగా కూడా ప్రమోషన్లు పొందడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వపరమైన ఆఫీసుల్లో పనిచేసే కన్యారాశి వాళ్ళు పనులు అనేవి ఆలస్యమయ్యే సూచనలున్నాయి. సహనంతో వ్యవహరించాలి. అలాగే చెడ్డవాళ్లతో స్నేహం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి చెడుసే స్నేహాల విషయంలో కన్యారాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే శ్రమతో కూడినటువంటి విజయాలను కన్యారాశి వాళ్ళు ఈరోజు పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా చేస్తున్న వృత్తిలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా తులారాశి వాళ్ళకి లభించే యోగం ఉంది. అలాగే ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం లభించే యోగం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సాహసోపేతమైన యాత్రలు చేసి ఆనందాన్ని పొందడానికి కూడా ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి బలం ఉంది. అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సౌఖ్యము లభించే సూచనలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటే వాటిని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు వృత్తిపరంగా వ్యాపారంలో ఇబ్బంది ఉన్నా ఉద్యోగ పరంగా మాత్రం లాభం పొందే సూచనలు ఎక్కువగా మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే యోగం ఉంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలను కూడా కుంభరాశి వాళ్ళు ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి శ్రీ రామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళ్ళండి. శ్రీ రామదూతాయ హనుమతే నమః. ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు కలుగుతాయి. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకు మీ ధనంతో కాఫీ గాని టీ గాని ఇప్పించినట్లయితే
మీ జాతక దోషాలు తగ్గిపోతాయి. దానివల్ల విజయం చేకూరుతుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.